హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఈ కాన్సెప్ట్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుందాము. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ కాన్సెప్ట్ మీద మనం కొన్ని టిప్స్ అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకున్నాము. ఈ కాన్సెప్ట్ నుంచి ఈజీగా ఎలా చేయాలో ఏమిటో అవి నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటగా వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని క్లిక్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాము. సో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది ముందుగా నోట్ చేశాను. ఇప్పుడు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ సాల్వ్ చేద్దాము. సో చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ P అండ్ Q ఈజ్ 5:7 రెస్పెక్టివ్లీ. P అండ్ Q పర్సన్స్ యొక్క ఏజ్ అనేది రేషియో ఫార్మ్స్లో ఇచ్చాడు. సో మనం ఎలా నోట్ చేసుకుంటామండి? P ఈజ్ ఈక్వల్ టు 5x అండ్ Q ఈజ్ ఈక్వల్ టు 7x. అయితే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ Q's ప్రజెంట్ ఏజ్ అండ్ P's ఏజ్ ఆఫ్టర్ 6 years ఈజ్ 2. అంటే డిఫరెన్స్, ఈ 2 పర్సన్స్ మధ్యన డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుందండి? 2. ఆ డిఫరెన్స్ కూడా Q ప్రజెంట్ ఏజ్, Q యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? 7x. అండ్ P's ఏజ్ ఎంత ఉంటుంది? ఆఫ్టర్ 6 years. ఆల్రెడీ P పర్సన్ యొక్క ఏజ్ ఎంత అండి? 5x. ఆఫ్టర్ 6 years అంటున్నారు. సో P ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 6. సో ఈ 2 పర్సన్స్కి మధ్యన డిఫరెన్స్ ఎంత అండి? 2. సో మనం ఎలా నోట్ చేసుకోవాలండి? 7x మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు మనం ఈ x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే P పర్సన్ యొక్క ఏజ్ ఎంతో, Q పర్సన్ యొక్క ఏజ్ ఎంతో వస్తుంది కదండి. ఇప్పుడు వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ P's అండ్ Q's ప్రజెంట్ ఏజ్? సో వాళ్ళ ప్రజెంట్ ఏజెస్ అంటే 5x 7x మనం ఫైండ్ అవుట్ చేసి టోటల్ అంటున్నారు. సో మనం ఆ P అండ్ Q టోటల్ అంటే యాడ్ చేయాలి. సో P ప్లస్ Q ఎంత వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి, 7x మైనస్ 5x, ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఈక్వల్ టు 2. 7x మైనస్ 5x ఎంతండి? 2x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2. ఈ 6 అటువైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది కదండి. 2x ఈజ్ ఈక్వల్ టు 2. ఈ మైనస్ 6 అటువైపుకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో ప్లస్ 6, 6 ప్లస్ 2 8. x ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 2 4. సో x అనే వాల్యూ ఎంతండి? 4 అవుతుంది. అయితే మనకి ఇప్పుడు టోటల్ ఆఫ్ P అండ్ Q కావాలి. సో టోటల్ అంటే మనం యాడ్ చేయాలి కండి. సో P ప్లస్ Q. P అంటే ఎంతండి? ప్రజెంట్ ఏజ్ 5x ప్లస్ 7x. సో మనకు ఆల్రెడీ x అనే వాల్యూ 4. సో 5 ఇంటూ 4 ప్లస్ 7 ఇంటూ 4. 5 4s 20 ప్లస్ 7 4s 28. సో ఓవరాల్గా ఎంత అవుతుందండి? 48 years అవుతుంది. సో మనకి ఇది ఆన్సర్ అవుతుందండి. సో ఈ విధంగా ఉంటుందండి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎట్ ప్రజెంట్ ద రేషియో బిట్వీన్ ఏజెస్ ఆఫ్ అరుణ్ అండ్ దీపక్ ఈజ్ 4:3. సో అరుణ్ యొక్క ఏజ్ ఎంతండి? 4x. దీపక్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఆఫ్టర్ 6 years అంటే 6 years తర్వాత అరుణ్స్ ఏజ్ విల్ బి 26 years. అంటే అరుణ్ యొక్క ఏజ్ ఎంతంటే 4x. ఆఫ్టర్ 6 years అంటే 4x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుందండి. అయితే వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దీపక్ ఎట్ ప్రజెంట్? సో దీపక్ యొక్క ఏజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 4x ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 6 అవుతుంది కదండి. సో 20. x ఈజ్ ఈక్వల్ టు 20 డివిజన్ బై 4. 5 4s 20. సో మనకి x అనే వాల్యూ ఎంతండి? 5. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎవరిది? దీపక్ పర్సన్ యొక్క ఏజ్ అండి. సో దీపక్ ఈజ్ ఈక్వల్ టు 3x. 3 ఇంటూ 5. 3 5s 15. సో దీపక్ యొక్క ఏజ్ ఎంతండి? 15 years. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుందండి క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హితేష్ ఈజ్ 40 years old and Roni is 60 years old. How many
ఇయర్స్ ఎగో. ఎన్ని ఇయర్స్ మనకి ఇవ్వలేదు. ఎన్ని ఇయర్స్కి ముందు తన యొక్క రేషియో అనేది ఎంత ఉంటుందంటే అండి 3:5 అవుతుంది. సో మనకి ఎన్ని ఇయర్స్ ముందో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. సో హితేష్ యొక్క ఏజ్ ఎంతండి 40 ఇయర్స్. రోని యొక్క ఏజ్ నేను హెచ్ అనుకుంటున్నా. సో 40 ఇయర్స్. రోనిది ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నానండి. సో 60 ఇయర్స్. అయితే హౌ మెనీ ఇయర్స్ ఎగో అంటే ముందు మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని రిప్రజెంట్ చేస్తాము. సో 40 మైనస్ ఎక్స్, బిఫోర్ కాబట్టి మైనస్ చేశాను. 60 మైనస్ ఎక్స్ రేషియోస్లో ఇస్తున్నారు కాబట్టి నేను డివిజన్లో నోట్ చేశాను. 3/5. సో ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ కదండి చేసేది. 5 అనేది 40కి మల్టిప్లై అవుతుంది, ఎక్స్కి కూడా మల్టిప్లై అవుతుంది. సో 5 4s 20 అంటే 200 మైనస్ 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు ఈ 3 అనేది క్రాస్ మల్టిప్లికేషన్ కాబట్టి దీనికి మల్టిప్లై అవుతుంది కదండి. సో 3 ఇంటూ 60 మైనస్ ఎక్స్ 200 మైనస్ 5x ఈజ్ ఈక్వల్ టు 3 6 180 మైనస్ 3x. ఈ 180 ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది. సో 200 మైనస్ 180 20 ఈక్వల్ టు ఇక్కడ మైనస్ 5x ఇటువైపుకి వెళ్తే ప్లస్ 5x కదండి. సో 2x. సో x ఈజ్ ఈక్వల్ టు 20 డివైడెడ్ బై 2. సో 10 అవుతుంది. సో మనకి సో ఎన్ని ఇయర్స్కి ముందు తన యొక్క రేషియో ఎంత అయిందండి 10 ఇయర్స్కి ముందు హితేష్ అండ్ రోని యొక్క ఏజెస్ అనేవి 3:5 రేషియోస్లో ఉంటాయండి. సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్, ద రేషియో బిట్వీన్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 5:3 రెస్పెక్టివ్లీ. సో ఏ అండ్ బి పర్సన్స్ యొక్క రేషియో అనేది 5:3 అండి. అయితే ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 ఇయర్స్ ఎగో. సో అక్కడ మన ఏ యొక్క పర్సన్ యొక్క ఏజ్ ఎంత అండి 5x, బి యొక్క పర్సన్ 3x. అయితే ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 ఇయర్స్ ఎగో అంటే 4 ఇయర్స్ ముందు రేషియోస్లో ఇస్తున్నారు కాబట్టి 5x మైనస్ 4 డివైడెడ్ బై బీస్ ఏజ్ 4 ఇయర్స్ హెన్స్ అంటే 4 ఇయర్స్ తర్వాత అంటే 3x ప్లస్ 4 ఈక్వల్ టు వాళ్ళ యొక్క రేషియో ఎంతండి 1:1. సో 1/1. అయితే వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఏజ్ 4 ఇయర్స్ హెన్స్ అంటే 4 ఇయర్స్ తర్వాత, బీసీఎస్ 4 ఇయర్స్ ఎగో. ముందు ఏ యొక్క బి యొక్క రేషియో అనేది ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ముందు మనం ఈ ఏ ఏజ్ బి ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి. అంటే ఎక్స్ వాల్యూ మనకు తెలియాలి. సో ఈ రేషియోస్ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి 5x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 4. సో ఈ 3x ఇటువైపుకి వస్తే మైనస్ అవుతుంది కదండి. సో 2x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 4. ఈ -4 అటువైపుకి వెళ్తే ప్లస్ 4 అవుతుంది 8. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 2 4. సో మనకి ఎక్స్ వాల్యూ ఎంతండి 4. సో ఏ యొక్క పర్సన్ ఎంత అవుతుందండి 5 4s 20. యొక్క ఏజ్ ఎంతండి 3x. సో 3 ఇంటూ 4 3 4s 12. సో ఇప్పుడు మనం ఏం చేయాలండి ఏజ్ 4 ఇయర్స్ హెన్స్. సో 20 ప్లస్ 4. బీస్ ఏజ్ 4 ఇయర్స్ ఎగో 12 మైనస్ 4. సో 24 డివైడెడ్ బై 8. సో ఈ 8 24లో ఎన్ని టైమ్స్ అండి 3 టైమ్స్. సో 3:1. సో A:B యొక్క రేషియో ఎంతండి 3:1 రేషియోస్లో ఉంటుంది. సో ఇదండి ఆన్సర్. ఈ విధంగా ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 ఇయర్స్ ఎగో ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి ఇన్ ఏజ్. అంటే 10 ఇయర్స్ ముందు ఏ పర్సన్ యొక్క ఏజ్ అనేది ఎంత ఉంటుంది బి పర్సన్ కంటే హాఫ్ అనేది ఉంటుంది. సో మనం ఒకవేళ బి అనే పర్సన్ యొక్క ఏజ్ ఎక్స్ అనుకుంటే ఏ యొక్క పర్సన్ ఏజ్ ఎంత అవుతుంది హాఫ్ అంటే x/2 హాఫ్ కదండి. ఒకవేళ ఇది 2x అనుకుంటే ఏ పర్సన్ యొక్క వాల్యూ ఎంత ఉంటుంది ఎక్స్ అవుతుంది హాఫ్. తన ఏజ్లో హాఫ్ ఏజ్ అనేది ఏ పర్సన్కి ఉంటుంది. ఎప్పుడు 10 ఇయర్స్ ఎగో. సో అవి ఎప్పుడంటే 10 ఇయర్స్ ఎగో అంటే 10 ఇయర్స్ ముందు తన యొక్క ఏజ్. ఇప్పుడు ఇఫ్ ద రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజ్ అంటే ప్రజెంట్ ఏజ్ అంటే 10 ఇయర్స్ మనం యాడ్ చేసేసుకోవాలి కదండి వీటికి. x + 10 x/2 + 10. అప్పుడు తన యొక్క రేషియో ఎంత ఉంటుందంటే అండి A:4. x/2 + 10 డివైడెడ్ బై x + 10 ఈజ్ ఈక్వల్ టు 3/4. ప్రజెంట్ కాబట్టి ఆ 10 ఇయర్స్ మనం యాడ్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి వాట్ విల్ బీ ద టోటల్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజెస్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇవి
టోటల్ ఆ రెండు కలిపి మనం చేయాలి. సో చూడండి, ఈ 4 అనేది ఇటువైపుకి వెళ్తుంది కదండి. సో మల్టిప్లై అవుతుంది. 4x/2 ప్లస్ 4 × 10 40 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ 2 వాల్యూస్కి మల్టిప్లై అవుతుంది కాబట్టి 3x ప్లస్ 3 × 10 30. ఈ 2 4లో 2 టైమ్స్ 2x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 30. 3x ఈ 2x ఉంది కదండి. సో 2xని అటువైపు పంపిద్దాం, ఎందుకంటే ఇక్కడ 3x అనే వాల్యూ హైయెస్ట్ కాబట్టి. 3x మైనస్ 2x 40 మైనస్ 30 ఈజ్ 10 ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 2x x. సో x అనే వాల్యూ వచ్చింది మనకి. సో ఇక్కడ మనం ఏ పర్సన్ యొక్క వాల్యూ ఎంతో చూడండి. ప్రజెంట్ ఏజెస్ అంటే మనకి ఏంటండి ఇవి కదా, అంటే సో టోటల్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సైడ్ x/2 ప్లస్ 10 ప్లస్ x ప్లస్ 10. సో ఇది టోటల్ అవుతుంది కదండి, ఎందుకంటే ప్రజెంట్ ఏజెస్ అనేవి ఇవి +10 +10. సో ఆ రెండిట్లో టోటల్ కాబట్టి మనం యాడ్ చేస్తున్నాను. సో x అనే వాల్యూ ఎంతండి 10/2 ప్లస్ 10 ప్లస్ 10 ప్లస్ 10. సో క్యాన్సిల్ చేస్తే 5. సో 5 ప్లస్ 3 10s 30. సో ఓవరాల్గా టోటల్ ఎంతండి 35 ఇయర్స్ అవుతుంది. ఇది ఆన్సర్ 35 ఇయర్స్ అనేది. సో ఈ విధంగా ఉంటుందండి క్వశ్చన్స్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A ఈజ్ 2 years ఓల్డర్ దాన్ B, హూ ఈజ్ ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ C. అంటే చూడండి ఒకసారి, ఫస్ట్ మనం ఏ అనే వ్యక్తి 2 years ఓల్డర్ దాన్ B, B కన్నా 2 years ఎక్కువ. B అనే పర్సన్ ఎంతండి ట్వైస్ యాజ్ ఓల్డ్ యాజ్ C అనే వ్యక్తికి 2 రెట్లు ఏజ్తో ఉంటుంది. సో మనకి C అనే పర్సన్ X అనుకుంటే B అనే పర్సన్ ట్వైస్ కాబట్టి 2x. ఇప్పుడు A అనే పర్సన్ ఎంత అవుతారండి 2 years ఓల్డర్ దాన్ B, అంటే 2x ప్లస్ 2. ఓకేనా. సో ఏబిసి యొక్క పర్సన్స్ యొక్క క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు ఇఫ్ ద టోటల్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ సిబి 28, అంటే టోటల్ అంటే ఈ 3 పర్సన్స్ యొక్క ఏజ్ని మనం యాడ్ చేయాలి కదండి. సో x ప్లస్ 2x ప్లస్ 2x ప్లస్ 27. సో x ప్లస్ 2x 3x, 3x ప్లస్ 2x 5x, 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 27. 5x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మైనస్ 2 అవుతుంది కాబట్టి 25. x ఈజ్ ఈక్వల్ టు 20/5. సో ఎంత అవుతుందండి 5. x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. కానీ మనకు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దెన్ హౌ ఓల్డ్ ఈజ్ బి పర్సన్ యొక్క ఏజ్ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బి పర్సన్స్ యొక్క ఏజ్ 2x, అంటే 2 × 5, 5 2s 10 years అవుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి క్వశ్చన్స్ అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిజ్ సన్ ఈజ్ 60 years. అంటే సన్ యొక్క ఏజ్ ఫాదర్ యొక్క ఏజ్ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 60 years అవుతుందంట. కానీ మనకు సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ తెలియదు కాబట్టి సన్స్ యొక్క ఏజ్ అనేది ఎంత అనుకుందాం x అనుకుందాం. అలానే ఫాదర్ ఏజ్ మనం ఈ 60లోంచి ఈ x మైనస్ చేస్తే రిమైనింగ్ ఏజ్ ఫాదర్ ఏజ్ అవుతుంది కదండి. సో ఫాదర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ x అనుకుందామండి. ఓకే. నెక్స్ట్ 6 years ఎగో ఫాదర్స్ ఏజ్ వాజ్ 5 times ద ఏజ్ ఆఫ్ ది సన్. అంటే 6 years ఎగో అంటే సో 2 పర్సన్స్కి సన్స్ యొక్కది ఎగో కాబట్టి మైనస్ చేస్తాం కండి x మైనస్ 6. అలానే ఫాదర్స్ ఏజ్ 60 మైనస్ x మైనస్ 6. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, తను ఏమంటున్నట్టు కండిషన్ ఫాదర్స్ ఏజ్ వాజ్ అంటే సో ఇది 60 మైనస్ x మైనస్ 6 ఈక్వల్ టు 5 times ద ఏజ్ ఆఫ్ ది సన్. ఈ సన్స్ యొక్క ఏజ్కి 5 రెట్లు ఎక్కువ అంటున్నారు. సో 5 times x మైనస్ 6 అయితే ఆఫ్టర్ 6 yearsకి సన్ ఏజ్ విల్ బీ, అంటే సన్ ఏజ్ x కదండి. సో x ప్లస్ 6 ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి 60 మైనస్ x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 5 6 30. ఓకేనా. సో ఈ x అటువైపుకి వెళ్ళిపోతే ప్లస్ x అవుతుంది కదండి. ఇక్కడ 60లోంచి మైనస్ 6 తీస్తే 54 మైనస్ 30. సో ఇటువైపుకి వస్తే ప్లస్ 30. 5x ప్లస్ x 84 ఈజ్ ఈక్వల్ టు 6x. x ఈజ్ ఈక్వల్ టు 84 డివైడెడ్ బై 6. 1 6 6 24 6 24. సో మనకి x అనే వాల్యూ ఎంతండి 14 years అవుతుంది. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సన్స్ ఏజ్ విల్ బీ ఆఫ్టర్ 6 yearsకి. సో సన్స్
ఆఫ్టర్ 6 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదండి. సో సన్ ఏజ్ ఏమనుకున్నాం, ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ ప్లస్ 6, ఎక్స్ అనే వాల్యూ ఎంతండి 14 ప్లస్ 6 ఎంత అవుతుందండి 20 ఇయర్స్ అవుతుంది. సన్ యొక్క ఏజ్ అనేది 20 ఇయర్స్ అవుతుందండి. ఓకేనా. సో ఇదండి ఆన్సరు. క్వశ్చన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి ఈ కాన్సెప్ట్ నుంచి. స్టాండర్డ్ బుక్స్నే మనం ఫాలో అయితే బెటర్ కదండి. సో ఆర్ఎస్ అగర్వాల్ని ఫాలో అవ్వండి బుక్ అనేది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.